టీవీ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యమయ్యాడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. షకీల్ అడ్రస్ ఎక్కడ అని రైతుల పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాంధీ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, స్టేషన్ రోడ్డులో మరో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. 2 మృతదేహాలపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా రథోత్సవం నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై పదే టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఛాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో నామమాత్రంగా నిర్మించి ప్రారంభించిన ప్లాట్లలో ఒకరైనా నివాసం ఉంటున్నారా అని మంత్రి సురేష్ ప్రశ్నించారు. గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్ టిడ్కో ఫ్లాట్లలో జరిగిన అభివృద్ధి పనులను కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి సురేష్ పరిశీలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అడ్డ రోడ్డు నుండి తుని వైపు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ ఆటో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 15,000 రూపాయల సబ్ రిజిస్ట్రార్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఖమ్మం మండలం కందులపురం గ్రామానికి చెందిన సాకం కృష్ణారంగారెడ్డి అనే రైతు 205 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయమని కోరడంతో 45,000 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీర్లంపూడి తన నివాసంలో లేఖ విడుదల చేశారు. దానిలో సత్యమే గెలిచిందని, త్వరలో తన రాజకీయ భవితవ్యాన్ని ప్రకటిస్తానన్నారు. తుని బహిరంగ సభ తర్వాత రోజు 2016వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన తన నివాసం చుట్టూ 6,000 మంది పోలీసులు చుట్టుముట్టారని, తనను అభిమానించే వ్యక్తులను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారన్నారు. తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A3 నిందితురాలిగా ఉన్న రేణుక రాథోడ్కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్కు మంజూరు చేసింది. 50,000 పూచీకత్తులు, 2 పాస్పోర్టు సమర్పించాలని కోర్టు సూచించింది. తెలంగాణ నూతన సచివాలయాన్ని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో అగ్రస్థానంలో దూసుకు వెళ్తోందని అన్నారు. రామగుండం ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, చివరి శ్వాస ఉన్నంత వరకు రామగుండం ప్రజలకు సేవ చేస్తారని, ఈ జీవితం ప్రజల కోసమని ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివార్లో సర్వీస్ రోడ్డు వేయాలంటూ జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు. 4 గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఆందోళనకారులు హైవే రోడ్డుపైకి వెళ్లే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం 2 హత్యలకు కారణమైంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో రామారావు అనే వ్యక్తి వారిద్దరిని నరికి చంపాడు. శ్రీకాకుళం జిల్లా సార్వకోట మండలం కోదాడ వలసలో నిందితుడు రామారావు విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. రాజధాని అమరావతిలోని 5,000 టిడ్కో ఇళ్లను పేదలకు వెంటనే ఇవ్వాలని కోరుతూ తాళ్లాయిపాలెం టిడ్కో గృహ సముదాయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఎం రవి లబ్ధిదారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి 5 ఏళ్లు గడిచిన ఇళ్లు ఇవ్వకుండా రాజధాని పేదలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ఈ నెల 12 నుంచి శ్రీలక్ష్మి మహాయజ్ఞం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరుగుతుందని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శిరీష వెల్లడించారు.
రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ను తక్షణమే అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖ పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రేజర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా విశాఖ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ మెట్రో స్టేషన్ కింద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ఆటో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంఘటనా స్థలికి చేరుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు మృతురాలి వివరాలు ఆరా తీస్తున్నారు.